ఎంత లోతుగా పగిలిపోయి రక్తం వచ్చిన కాళ్ళైనా సరే ఒక్క రాత్రిలో పూర్తిగా తగ్గిపోతాయి. అంత బాగా పనిచేస్తుంది ఇది. అంతేకాకుండా కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పిని కూడా తగ్గించి పూర్తిగా రిలాక్స్ అయ్యేలాగైతే చేస్తుంది. చాలా పవర్ఫుల్ రెమెడీ అండి ఇది. నేను వాడాను, నాకు రిజల్ట్ మంచిగా కనిపించింది. అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మీకు లైవ్ రిజల్ట్ అనేది చూపిస్తాను. మీరే ఆశ్చర్యపోతారనమాట బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసి. ఒక్కసారి అప్లికేషన్ కి మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు. నేను ఒక్కదాన్ని యూజ్ చేయలేదండి. ఇది మా ఇంట్లో మా అమ్మ, మా అత్తమ్మ కూడా యూజ్ చేశారు. వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ అనేది కనిపించింది. ఇంత పవర్ఫుల్ రెమెడీ, ఇంత మంచి టిప్ తెలియక ఇంతకు ముందు నేను ఎన్నెన్నో క్రీమ్స్ అనేవి వాడానండి. అస్సలు తగ్గేవి కాదండి. నా కాళ్ళకి ఎన్ని క్రీమ్స్ అప్లై చేసినా అసలు ఏమి తగ్గట్లేదని చాలా ఫీల్ అయిపోయేదాన్ని. ఇలా ఇంట్లోనే ఈ రెమెడీని 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకొని నా కాళ్ళకి అప్లై చేసుకొని నైట్ అంతా అలాగే ఉంచి మార్నింగ్ కి లేసి చూస్తే అసలు నేను నమ్మలేదు. అసలు ఇంత బాగా వర్క్ అయిందా ఈ టిప్ అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. మీరు నమ్ముతారో నమ్మరో అండి, ఒక్క రాత్రిలోనే 80% పగుళ్ళు అనేవి తగ్గిపోయాయి. నేనైతే చాలా ఆశ్చర్యపోయానండి. మరి ఇంత పవర్ఫుల్ రెమెడీని ఎలా తయారు చేయాలో చూసే ముందు మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తో ఒక చిన్న లైక్ చేయండి. ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకొని దాని తొక్కను తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక చిన్న మిక్సీ జార్ లోకి వేసుకోండి. ఇక అలానే ఒక 5-6 లవంగాలని కూడా వేసుకోండి. ఉల్లిపాయలో సల్ఫర్ కాంపౌండ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే విటమిన్స్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్, ఇవి పగిలిన చర్మానికి అమృతం లాగా పనిచేస్తాయి. ఉల్లిపాయలోని పోషకాలు చర్మ కణాలను పునరుత్పత్తి చేసి పగుళ్లను త్వరగా తగ్గిస్తాయి. అలానే పగిలిన చర్మాన్ని తొలగించి పాదాలను మృదువుగా మార్చడంలో సహాయపడతాయి. ఇక ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఒక బౌల్ ని తీసుకొని అందులోకి స్ట్రైనర్ తోటి ఫిల్టర్ చేసుకోండి. చాలా మందికి డౌట్ వస్తుందేమో, ఈ ఉల్లిపాయ రసం రాసిన తర్వాత స్మెల్ అనేది బాగా వస్తుందేమో అనేసి. అసలు ఈ ఉల్లిపాయ స్మెల్ అనేది రాకుండా మనం ఈ క్రీమ్ ని తయారు చేయబోతున్నాం. సో మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయ స్మెల్ వస్తుందేమో అనేసి. చాలా మందికి హీల్స్ వేసుకొని ఫ్యాషనబుల్ గా ఉండాలనిపిస్తుంది. కానీ ఈ కాళ్ల పగుళ్ళను చూస్తే కొంచెం ఎత్తు చెప్పులు వేసుకోగానే మనకి కాళ్ళు ఎబ్బెట్టుగా కనిపిస్తాయండి. ఈ కాళ్ల పాదాల పగుళ్ళు అనేవి. సో మనం ఎక్కడికైనా చిన్న చిన్న పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు చాలా ఆక్వర్డ్ గా, షై గా ఫీల్ అవుతుంటాము. అలా అని మెత్తటి చెప్పులు, ఫ్లాట్ చెప్పులు అనేవి ఎక్కువగా వాడుతుంటాము. ఈ రెమెడీని వాడిన తర్వాత ఎటువంటి బాధ, ఎటువంటి ఫీల్ అనేది ఏమీ లేకుండా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. మీకు ఒక్క రాత్రిలో 80% రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. చాలా బాగా వర్క్ అవుతుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి మనం క్యాండిల్ అయితే తీసుకోవాలండి. మనం నార్మల్ గా ఇంట్లో కొవ్వొత్తుల్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. కొవ్వొత్తుల్లో వ్యాక్స్ అనేది ఉంటుందండి. ఇది పగిలిన మడమలను మృదువుగా మార్చడానికి మరియు తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఇది తేమ బయటకు పోకుండా ఆపి పాదాలను హైడ్రేటింగ్ గా ఉంచుతుంది. ఈ కొవ్వొత్తులు గరుకుగా మారిన చర్మాన్ని మృదువుగా మార్చి మడమలను, పగుళ్లను వేగంగా తగ్గిస్తుంది. ఇలా ఒక మందపాటి బౌల్ అయితే తీసుకొని ఒక క్యాండిల్ అయితే తీసుకోండి. ఎక్కువేమీ అవసరం లేదండి. నేను చూపించడం కోసం ఇక్కడ 2 క్యాండిల్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఒక క్యాండిల్ అయితే సరిపోతుంది. ఈ క్యాండిల్ ను ఇలా కట్ చేసుకొని ఇందులోకి అయితే వేసేసుకోండి. మీరు కావాలి అంటే ఎక్కువ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనిని ఏమి మనం ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదండి. మనం బయట పెట్టుకోవచ్చు నార్మల్ టెంపరేచర్ లో. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. 100% ఎఫెక్టివ్ రెమెడీ అన్నమాట ఇది. మీరు ఈ రెమెడీని ఎక్కువ మోతాదులో తయారు చేసుకొని మీరు రోజు అప్లై చేసుకుంటే మీ పాదాలు అనేవి శుద్ధి మెత్తగా తయారవుతాయండి. చిన్నపిల్లల పాదాలు ఎలాగైతే ఉంటాయో అలాగ ఉంటాయన్నమాట. మీ పాదాలు అనేవి చలికాలంలో చాలా బాగా విపరీతంగా పగిలిపోయి కాళ్ళు అనేవి నొప్పి వస్తాయి కదండి. దుప్పటి కప్పుకుంటే దుప్పటికే రాసుకొని పోతుంటాయి మన కాళ్ళ యొక్క పగుళ్ళ చర్మం అనేది. నేనైతే ఆ ప్రాబ్లం ను చాలా రోజులు ఫేస్ చేశానండి. తర్వాత ఈ టిప్ ని వాడిన తర్వాత నా కాళ్ళు అనేవి చాలా సాఫ్ట్ గా, మెత్తగా తయారయ్యాయండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక ఇందులోకి 1 స్పూన్ వరకు కొబ్బరి నూనె అయితే వేసుకున్నాం కదండి. 1 స్పూన్ వరకు కొబ్బరి నూనెను వేసుకొని ఇక ఇందులోకి విటమిన్ ఈ క్యాప్సిల్ ని కూడా వేసేసుకోండి. కొబ్బరి నూనె ప్లేస్ లో మీ దగ్గర బాదం ఆయిల్ ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. అదైతే ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట. మరి అందరిళ్లలో బాదం ఆయిల్ అనేది ఎక్కువగా ఉండదు కదండి. అందుకే నేను అందరిళ్లలో దొరికే కొబ్బరి నూనెనైతే చెప్తున్నాను అనమాట. నేను కూడా కొబ్బరి నూనెని యూజ్ చేశానండి. చాలా బాగా పనిచేసింది. మీ దగ్గర బాదం ఆయిల్ ఉంటే బాదం ఆయిల్ యూజ్ చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా మంచిగా పనిచేస్తుందండి. మనం 1 స్పూన్ వరకు క్యాండిల్ ని తీసుకుంటే అదే స్పూన్ తోటి 1 స్పూన్ వరకు ఆయిల్ అయితే తీసుకోవాలన్నమాట. మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సిల్ లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఓన్లీ ఇలా కొబ్బరి నూనెని కానీ బాదం ఆయిల్ ని కానీ యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకి 2 to 3 మినిట్స్ లో క్యాండిల్స్ అనేవి ఇలాగా కరిగిపోతాయి. ఇలా కరిగిపోయిన తర్వాత ఆ దారాలు అనేవి ఇంకా అలానే విటమిన్ ఈ క్యాప్సిల్ తొక్కలు ఉన్నవి కదండి, అవి కూడా వచ్చేస్తాయి అన్నమాట. మనం స్పూన్ తో
వీటిని తీసేసుకోవాలి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఇంకా గనక నా ఛానల్ ని లైక్ చేయకపోతే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తో ఒక చిన్న లైక్ చేయండి. ఇంత రిక్వెస్టింగ్ గా అడుగుతున్నాను కాబట్టి మీరు లైక్ చేశారే అని అనుకుంటున్నాను. ఇప్పటికి కూడా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అలానే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా. సో అందుకని ఒక చిన్న లైక్ చేసి అలానే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన కూడా క్లిక్ చేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, దారాలు అనేవి ఇలాగా అయితే మనం తీసేసుకోవచ్చు అనమాట. ఇక స్టవ్ ని ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ని ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం తయారు చేసుకున్నాం కదండి ఉల్లిపాయ లవంగాల రసాన్ని ఇందులో 1 స్పూన్ వరకు అయితే వేసేసుకోండి. ఇక్కడ చూడండి, నేను మరీ చెప్తున్నాను, స్టవ్ ని ఆఫ్ చేసిన తర్వాతే మీరు ఉల్లిపాయ రసాన్ని అయితే వేసుకోవాలన్నమాట. లేదు అనుకోండి, మీరు స్టవ్ ఆన్ లో పెట్టేసుకొని ఈ ఉల్లిపాయ రసాన్ని అందులోకి వేసుకుంటే చిటపట అనేసి బయటికి అయితే వచ్చేస్తుంది అనమాట. సో అందుకనే ముందే చెప్తున్నాను, స్టవ్ ని ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఉల్లిపాయ రసాన్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసుకోండి. ఒక 1 మినిట్ తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగైతే వస్తుంది. ఇక ఇందులోకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కర్పూరం అండి. మనం కర్పూరాన్ని అయితే వేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను 3 కర్పూరాలను అయితే వేసుకుంటున్నాను. కాళ్ల పగుళ్ల కోసం కర్పూరం చాలా బాగా పనిచేస్తుందండి. ఇది చర్మాన్ని మృదువుగా చేయటం, అలానే తేమను అందించడం, పగుళ్లను నింపడం, నొప్పిని తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరచడం వంటి ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. ఇందులో యాంటీసెప్టిక్ లక్షణాలు ఉండటం వల్ల చిన్న ఇన్ఫెక్షన్లు నివారిస్తుంది. ఈ కర్పూరాన్ని మనం చేతితో ఇలాగా ఫింగర్స్ తో నలిపి ఇందులోకైతే వేసేసుకోవటమే. నేనైతే ఇక్కడ 3 కర్పూరాలను అయితే వేసుకున్నాను. ఇక వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఒక మూత ఉన్న బాక్స్ లోకి అయితే వేసేసుకోవాలండి. నేనైతే ఇలాగా ఒక స్టీల్ బాక్స్ లోకి అయితే వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంచక్కా వేడి చేసుకొని మన పాదాలకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు అస్సలు ప్లాస్టిక్ డబ్బాలోకి అయితే వేసుకోవద్దండి. ఇలాగా ఒక చిన్న స్టీల్ బాక్స్ లోకి అయితే వేసుకోండి. మూత ఉన్న బాక్స్ లోకి అయితే వేసేసుకొని ఇలాగా మూత పెట్టేసుకోవచ్చు అనమాట. మనకి ఇది బయటనే పెట్టుకోవచ్చండి. మనకు ఫ్రిడ్జ్ లో ఏం స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇది ఎన్ని రోజులైనా మనకి బయట నిల్వ ఉంటుందండి. ఒకసారి మూత తీసి చూపిస్తాను చూడండి. ఇలాగైతే గడ్డ కట్టిపోతుంది కదా. ఇక దీనిని మనం అప్లై చేసే ముందు 1 సెకండ్ ఇలాగా వేడి చేసేసుకొని ఇక మన పాదాలకి ఎక్కడైతే పగుళ్ళైతే ఉంటాయో అక్కడ మనం ఈ క్రీమ్ ని ఎంచక్కా అప్లై చేసుకోవచ్చు అనమాట. మీ అందరికి అప్లై చేసి చూపిస్తానండి. మీకు లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తానన్నమాట. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. మీరు స్కిప్ చేయటం వల్ల మీకు ఏమి అర్థం అవ్వదండి. సో నేను ఇది అప్లై చేసుకున్న తర్వాత నాకు మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఇది చాలా మందితో షేర్ చేసుకున్నానండి. వాళ్ళు కూడా అప్లై చేసుకొని మాకు మంచి రిజల్ట్ అనేది కనిపించిందని చాలా మంది నాకు చెప్పారనమాట. అందుకే ఇంత పవర్ఫుల్ రెమెడీని, ఇంత మంచి రెమెడీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై అయితే చేయండి. ఎక్కువ ఖర్చు కూడా ఉండదండి. అన్ని కూడా మన ఇంట్లో దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్సే అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం అప్లై చేసుకోవాలి అన్నప్పుడు ఒక్కసారి వేడి చేసుకోండి. 1 నిమిషం అలాగా వేడి చేసేసుకొని ఇక మన పాదాలకి మన పగుళ్ళు కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఇలాగ క్రీమీ టెక్స్చర్ లాగా ఉంటుంది కదా, ఇక ఇలాగైతే అప్లై చేసుకోవాలండి. ఇలాగా మీరు కాళ్ళ మొత్తం మీకు వేళ్ల దగ్గర ఎక్కడెక్కడైతే పగుళ్ళు లాగా కనిపిస్తుందో మీ కాళ్ళకి ఎంచక్కా అప్లై చేసేసుకోండి. మీరు ఇది అప్లై చేసుకున్న తర్వాత మీకు ఒక్కసారికి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇలాగా నైట్ అంతా అలాగే ఉంచుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక సాక్స్ ని అయితే తీసుకోవాలన్నమాట. అలా మనం తయారు చేసుకున్న ఆ క్రీమ్ ని అప్లై చేసుకున్న తర్వాత ఇలాగా సాక్స్ ని అయితే తొడుక్కోవాలన్నమాట. మన కాళ్ళకి ఇలాగా సాక్స్ ని అయితే తొడుక్కొని ఇక నైట్ అంతా అలాగే ఉంచుకొని మనం పడుకోవాలన్నమాట. ఇక మార్నింగ్ కి లేచి చూడండి ఎంచక్కా తగ్గిపోతాయో మీ కాళ్ళ పగుళ్ళు అనేవి. ఇక్కడ నేను చూపిస్తానండి మీకు. నా కాళ్ళకి ఇలా అప్లై చేసుకొని నేను పడుకున్నాను అనమాట. ఇక పొద్దున్నే లేచిన తర్వాత ఎలా ఉందో అనేసి మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి ఎంత బాగా వర్క్ అయిందో. ఒక్క రాత్రికే 80% వరకు పగుళ్ళు అనేవి తగ్గినాయండి. చూస్తున్నారు కదా, మీకు లైవ్ రిజల్ట్ అనేది చూపిస్తాను అన్నాను. లైవ్ రిజల్ట్ అనేది చూపించాను. చాలా బాగా వర్క్ అయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. సో ఈ వీడియో అనేది మీ అందరికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నానండి. ఈ వీడియో గనక మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. చూసారు కదా, ఇక మనం కాళ్ల పగుళ్లను ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు అనమాట. ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్.